अथ चतुर्दशो अध्यायः गुणत्रय विभाग योगमु। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि अज्ञानानाम् अज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। శ్రీ భగవానుడు పలికెను, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను. ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. ఇదం అజ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే ఉపి నోపజాయంతే ప్రళయే న వ్యధంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పిత. డ్యాష్ కామా 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 కామా. ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది. సత్వ గుణము, రజో గుణము మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి అజ్ఞాన సంగేన చానఘ. వీటిలో సత్వగుణము మిగతా వాటి కంటే పవిత్రమైనది కావుటచే ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది. తమస్త్వం జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత అజ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది. రజో గుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఓ అర్జునా, ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్వతమోగుణములపై రజోగుణము ఆధిపత్యంతో ఉంటుంది మరియు ఇంకా కొన్నిసార్లు సత్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది. సర్వద్వారేషు దేహే ఉస్మిన్ ప్రకాశ ఉపజాయతే అజ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిత్యుత. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామసమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన.
డ్యాష్ కామా 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 కామా. దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు అది సత్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు ఓ అర్జున లోభము, దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జున అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. డ్యాష్ కామా 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 కామా. సత్వగుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను, రజస్సు, తమస్సు లేనటువంటివి చేరుకుంటారు. రజోగుణ ప్రధానముగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు. తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం జ్ఞానం తమసః ఫలం. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు దుఃఖాలను కలుగచేస్తాయి మరియు తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి. సత్వాత్ సంజాయతే అజ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ. సత్వగుణముచే జ్ఞానము, రజో గుణముచే లోభము, దురాశ మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము, భ్రాంతి జనించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు. రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు. తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో ఉద్దిగచ్చతి. అన్ని కార్యములలోనూ కర్తలు ఈ గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. గుణానేతానతీత్య త్రీందేహి దేహసముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్విముక్తో మృతమశ్నుతే. శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది అమరత్వం పొందుతాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీంగుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ స్త్రీంగుణానతి వర్తతే. అర్జునుడు ఇలా అడిగాడు, ప్రకృతి గుణములకు అతీతముగా అయిన వారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారు గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ తద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యో వతిష్ఠతి నేంగతే. డ్యాష్ కామా 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 కామా. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణ జనితమైన ప్రకాశమును కాని, రజో గుణ జనితమైన కార్యకలాపములను కాని, లేదా తమో గుణ జనితమైన మోహభ్రాంతిని కాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా
అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరస్తుల్యనిందాత్మ సంస్తుతే మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. డ్యాష్ కామా 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 కామా. సుఖ దుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు. ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు. మట్టి ముద్ద, రాయి మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు. తెలివైన వారు నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు. గౌరవమును అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు. శత్రువుని మిత్రుడిని ఒకలాగే చూసేవారు. అన్ని యత్నములను విడిచిపెట్టినవారు. వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడుతారు. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్య వీయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. అనస్వరమైన అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు నేనే ఆధారమును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశో అధ్యాయః. గుణత్రయ విభాగ యోగ పూర్తి.